ఇప్పుడు మీరు ఎటువంటి సాక్ష్యాలు కలెక్ట్ చేశారు? సుప్రీంకోర్టు అసలు ఎందుకని పరిగణలోకి తీసుకోలేదు? అంటే ఇక్కడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళే వరకు కాదు మేడం. ఎప్పుడైతే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కల్వకుట్ల చంద్రశేఖరరావు గారిని, వీళ్ళందరూ అపోజిషన్ లీడర్స్ అప్పుడు, వీళ్ళిద్దరు సీఎం చంద్రబాబు గారు ఇస్ ద గవర్నమెంట్. సో వీళ్ళ ముగ్గురిని కలిశాను నేను 2-3 సార్లు కలిసినప్పుడు ఆల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ప్లీజింగ్. అయితే నేను ముందు నాకు అంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉమెన్, లీగల్ నాలెడ్జ్ ఎక్కువ లేదు నాకు అప్పుడు. సో నేను ముందు సిబిసిఐడికి ఇమ్మని అడిగితే సార్ ఓకే అన్నారు సీఎం గారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అడ్వకేట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, అమ్మ సిబిసిఐడికి ఎందుకంటే సిబిఐకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది, మీరు అదే అడగకపోయినానంటే అప్పుడు నేను అనుకుని మళ్ళీ చంద్రశేఖరరావు దగ్గరికి, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ సిబిసిఐడి వద్దు, నాకు సిబిఐ కావాలన్నారు. అసెంబ్లీలో కూడా అదే మాట్లాడండి, అప్పుడు అసెంబ్లీ రన్ అవుతుంది, ఫిబ్రవరి కాబట్టి అసెంబ్లీ రన్ అవుతుంది, అసెంబ్లీలో ఇవ్వండి, అసెంబ్లీలో చెప్పండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని అసెంబ్లీలో చెప్పిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్లీజింగ్కి వచ్చారు. అరే అడుగుతుంది ఒక అమ్మాయి నష్టపోయింది అనే ఉద్దేశంతో ఆయన కూడా సిబిఐకి ఇచ్చేశారు. వీళ్ళు అడిగారు ఇద్దరు అపోజిషన్ లీడర్స్, ఆయన సిబిఐకి ఇచ్చేసారు. అప్పటికి ఒక 2-3 months జరిగింది మేడం, చనిపోయి కూడా 2 months అయిపోయింది. సిబిఐ ఎంటర్ అయ్యే టైంకి బిఫోరే అన్ని ఎవిడెన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ప్లానింగ్ మీకు అర్థమైందనుకో. అప్పటికే మెడికో లీగల్ కింద డ్రెస్ మాయమైపోయింది. ప్రత్యూష పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇన్వాల్వ్ చేయలేదు, కౌంట్ చేసుకోలేదు, ఏదో ఒక అలిగేషన్ పెట్టేసి మునిస్వామి రిపోర్ట్ లేదు అన్నారు, కౌంట్ చెయ్యము అన్నారు. తర్వాత పోస్ట్ మార్టం చేసేటప్పుడు నా ఫోటోలు కౌంట్ లేవు, ఒక్క ఫోటో నాకు ఇవ్వలేదు, ఫోటోలు లేవు, మళ్ళీ వీడియో లేదు. మెయిన్ ఒక వ్యక్తి చనిపోతే అది ఎట్లాంటి సస్పెక్టెడ్ డెత్ అయినా సరే, సూసైడ్ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఛార్జ్ షీట్ వేసే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ని కౌంట్ చేస్తారు ఎవరైనా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను నా బిడ్డ కేసులో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కౌంటే చేయలేదు. దాన్ని కౌంట్ చేయకుండా త్రిసభ్య కమిటీ అని ఒక ముగ్గురు డాక్టర్ల ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్, నా కమిటీ అంట కొన్ని 7 ఎవిడెన్స్ ఉంటాయంట, ఆ 7 ఎవిడెన్స్ ఆధారంగా, కొన్ని రిపోర్ట్ల ఆధారంగా ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే వాళ్ళు మ్యూచువల్గా ఇద్దరు పాయిజన్ కన్జ్యూమ్ చేసుకున్నారు. ఆ కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు తాగేటప్పుడు ప్రత్యూష ఎక్కువ తాగింది, సిద్ధార్థ రెడ్డి తక్కువ తాగిండు. షీ ఈజ్ హీరోయిన్, డెలికేట్ బాడీ, అందుకని ఈమె చనిపోయింది, అతను బతికాడు. సో దిస్ ఈజ్ సూసైడ్ అని చెప్పి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి సిబిఐ వాళ్ళు తీసుకొని, సిబిఐ వాళ్ళు దాని ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ చేసిండు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక తీరు రిపోర్ట్ వస్తుంది, త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేస్తే ఒక తీరు రిపోర్ట్. వీళ్ళు ఇక్కడ ఇంకా కౌంట్ చేసింది త్రిసభ్య కమిటీ రిపోర్ట్. కాబట్టి ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చినాయి. అది పరిస్థితి.